డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెడదామని వచ్చినాం. ఎప్పుడో పెట్టినాం, కేసీఆర్కి పెట్టినాం, తిరిగి తిరిగి దమ్ముకొచ్చిపోయింది. కేసీఆర్ ఇయ్యలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తాడేమో పుణ్యాన, కిరాయిలు కట్టలేక 8,000 9,000 కట్టలేక, ఇక పిల్లల చదువులు చదివించుకోలేక, ఫీజులు కట్టలేక చచ్చి బతుకుతున్నాం. ఇదన్నా వస్తుందేమో దేవుని దయతోనే వచ్చినాం. ఇచ్చి వచ్చినాము. 2 నెలల తర్వాత ఓకే అవుతుంది, వచ్చి ఎంక్వైరీ చేస్తారు, వస్తుంది అని చెప్తుర్రు. ఇక అంతా దేవుని ఇష్టం, ఏం చేస్తాం చెప్పు. ఇక రేవంత్ రెడ్డి దయా ఇస్తాడేందో ఏడేందో. 3 నెలలు తిరిగాము, ఒక రోజు కాదు 2 రోజులు కాదు. లాస్ట్కి అంతా ఆలిస్ట్ వచ్చి ఒగ్గిసాం. ఒగ్గితే ఈవేళ అందరూ వస్తున్నారని వచ్చాం. ఈరోజు వస్తే అప్పుడు రాసినవి ఉన్నాయమ్మా, వాటి మీద ఏదేదో రాసి ఇచ్చాడు, ఎంక్వైరీకి వస్తారు, ఆ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఇవి ఇవ్వండి, చూపించండి, నెంబర్ కరెక్ట్ పెట్టుకోండి అన్నారు. మరి ఇక రేవంత్ రెడ్డి సార్ మరి వచ్చే మా అదృష్టము, లేకపోతే కష్టపడి రెంట్లు కట్టుకొని చచ్చిపోతాం, తినడానికి చచ్చిపోతాం, మా రెంట్లు కట్టడానికి చచ్చిపోతాం. పిల్లల చదువులు కూడా లేవు. 10 మంది దాకా వచ్చినాము, 10 మంది పెట్టుకున్నాము. 10 మందిలో 5 మంది శాంక్షన్ అయినాయి. ఇంకా వచ్చేటి రాంది తెలియాలి కదా, అది అదృష్టం ఉన్న వాళ్ళకి వస్తుంది, ఎవరికి అదృష్టం ఉందో తెలియదు కదా. కలిసినాము, వస్తాయా అని అన్నారు. దానికోసం ఉన్నోళ్ళకు ఉన్నదే చూస్తారు, లేని వాళ్ళని కూడా చూడాలి కదా సార్. పింఛన్కి రాసినాం, పింఛన్ కూడా రాలేదు, రేషన్ కార్డు కూడా రాలేదు చాలా మందికి. దానికోసం వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం అంతే. నాకు రేషన్ కార్డు లేదండి, పెళ్ళై 11 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి రేషన్ కార్డుకి అప్లై చేస్తున్నా, నాకు రేషన్ కార్డే రాలేదు. నాది నా పిల్లలది ఇప్పుడు ఎక్కించుకోవడానికని వచ్చాను. డబుల్ బెడ్రూమ్ పెట్టుకుందామన్నా రేషన్ కార్డే అడుగుతున్నారు, దేనికి కావాలన్నా రేషన్ కార్డే అడుగుతున్నారు. అందుకే అప్లై చేసుకున్నాను, మరి వచ్చిద్దో రాదో ఇంకా అదేమో తెలియదు. 10 సంవత్సరాలు మేము ఇల్లు కిరాయి కట్టి పెద్ద బాధలో ఉన్నాం సార్. నాకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళ ఎస్ఆర్ ఆదాలు పడ్డారు, అయిపోయారు. నేను ఒక్కదాన్ని ఎట్టుకోవాలి, ఎక్కడ లేదు, కిరాయిలో కట్టి చదువు పిల్లగానికి అది ఏమంటారు పాన్ షాప్లో పోతాడు, ఒక 4 దినాలు పోతాడు, 4 దినాలు ఇంటికాడు. వచ్చిన పిల్లగాడేమో షాప్ అది కంపెనీలోకి పోతాడు. ఎట్లా బతకాలి, ఏం చేయాలి, పింఛన్ కూడా రావడం. నా పేరు వచ్చింది, లిస్టులో పేరు వచ్చింది సారు, లిస్టులో పేరు వచ్చినా కానీ ఆడ ఏమంటారు బాదురుపల్లిలో అందరికి పేరు పెట్టి పిలిచిరు సారు. నా పేరు కౌసే బేగం అంటే అందరి పేరు కూడా కౌసే బేగం ఉన్నది. మా ఆయన పేరు భర్త పేరు అని షేక్ హైదర్ అని ఉన్నది. ఆయన దాంతో చూసి కట్టి చెప్పచ్చు కదా, అందరికీ చెప్పేసిరు, అందరికీ అయిపోయింది. నేను అట్లనే చేసిన, అయిపోయి ఏడుచుకుంటూ వచ్చిన సార్. నేను ఎంత బాధ ఉన్నది నాకు, ఎక్కడ బతకాలి నేను, ఎక్కడ బతకాలి నేను, చెప్పురు మీరే ఎక్కడ. సరే మీరైనా సాయం చేయరు సార్, జరా సాయం చేస్తే నేను ఎట్లన్నా బతుకు, 4 దినాలు బతికిందా నేను ఎట్లన్నా బతుకుతా, పోతే రేపు పోతాను, అంతకన్నా ఏం చేస్తారు. ఎంత ఎంత పింఛన్ కూడా రావట్లేదు. ఇప్పుడు గోళీలు తెస్తామంటే కూడా పింఛన్కి పైసలు లేనట్లు అయిపోయినారు. నేను ఎవరికి చెప్పుకోవాలి సార్, నేను చెప్పరు మీరు. ఎంత బాధ ఉన్నది నాకు, ఎంత ఏది ఉన్నది, ఎవరికి చెప్పుకోవాలి, నేను ఎక్కడ చెప్పుకోవాలి. అందుకోసానికి మీకు సాయంతో మీకు క్షణార్థం చేస్తాం సార్, ఎట్లయినా చేసి మాకు. ఇప్పుడు వరకు మాకు ఏం లేదు, మేము ఇళ్ళలో పనిచేసి 500 600 తెస్తే మాకు ఏం సరిపోతుంది సార్. ఇగో ఈయన చెవులు ఈయనరావు, ఆయనకు 4 పిల్లలు, వాళ్ళ భార్య చచ్చిపోయింది. ఇక చేసేటోళ్ళు ఎవరు గతి లేరు సార్. మాకు డబల్ బెడ్రూమ్ కావాలి, ఎట్లనో బతుకుతాం అట్లా కదా, రాషన్ బియ్యమో ఏదో తిని బతుకుతారు కదా. మాకు ఏం లేకుండా ఉంది కదా సార్. మాకు 12 సంవత్సరం అంటే ఎన్ని రోజులు కాలేదు సార్, మీరే చెప్పండి సార్. అప్పటి నుంచి మేము ఉన్నాం, అప్పటి నుంచి ఇప్పుడు వస్తుందో అప్పుడు వస్తుందో అని దేవులాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి సార్ మేము? లోపల ఏమంటే ఇన్క్వైరీకి వస్తారంటే ఇన్క్వైరీకి లేదు, ఏది లేదు. మా మీద దయ ఇంత కూడా లేదా సార్, మా మీద కొంచెమైనా గరీబోల మీద దయ లేదా? ఉన్నోనికి ఇస్తే మాకేం లాభము? 2 3 బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చిండ్రు, మేమేం చేసినాము, మేమేం తప్పు చేసినాము? మాకు కూడా ఇవ్వచ్చు కదా. ఉన్నోనికి ఇచ్చేస్తే ఉన్నోడు మీకు సాధిస్తారా? మాకు కూడా సాధియాలి సార్. మీరు పెద్దోళ్ళు ఎందుకు అయినరు? మేము ఓటేస్తేనే కదా, వాడు కూడా ఒకటే ఓటేసిండు, మేము కూడా ఒకటే ఓటేసినాం. అదే కదా సార్, మాకు పరిస్థితి చూపించాలి ఇప్పుడు.